అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అందరింట తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత స్వాగతం. పరుల్ని పీడించడానికి మించిన పాపం లేదు, పరోపకారానికి మించిన పుణ్యం లేదు. ఇలా ఎన్నో మంచి విషయాల్ని చెప్పిన ఈ సంకీర్తనను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసి పట్ల భూపాల రాగంలో స్వరపరిస్తే ఆలపించడానికి విచ్చేస్తున్న వారు ధనుంజయ్. కంటినిదే అర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నమనెమెందు లేదు. కంటినిదే అర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నమనెమెందు లేదు, నాణెమెందు లేదు. నీటి వైరాగ్యము కంటే మిక్కిలి లాభము లేదు, గాటపు విజ్ఞానము కంటే సుఖము లేదు. నీటి వైరాగ్యము కంటే మిక్కిలి లాభము లేదు, గాటపు విజ్ఞానము కంటే సుఖము లేదు. నీటైన గురువు కంటే మీద రక్షకుడు లేడు, నీటైన గురువు కంటే మీద రక్షకుడు లేడు. బాట సంసారము కంటే పగలేదు, కంటినిదే అర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నాణెమెందు లేదు, నాణెమెందు లేదు. పరపీడ సేయు కంటే పాపము మరెందు లేదు, పరోపకారము కంటే బహుపుణ్యము లేదు. పరపీడ సేయు కంటే పాపము మరెందు లేదు, పరోపకారము కంటే బహుపుణ్యము లేదు. నిరత శాంతము కంటే నిజ ధర్మమెందు లేదు, నిరత శాంతము కంటే నిజ ధర్మమెందు లేదు. హరిదాసుడవు కంటే అటగతి లేదు, కంటినిదే అర్థము ఘన శాస్త్రములు
నిందుకంటెను నాణ్యమెందు లేదు, నాణ్యమెందు లేదు. సారి సా సగ సరి సరి గ గ ప గ ప గరి గరి సా సారి స స సరి సరి గ గ ప గరి గరి స సరి సరి ప కర్మ సంగము మాను కంటే తేజము లేదు, అర్మిలి కోరిక మాని ఎంతకంటే బుద్ధి లేదు. కర్మ సంగము మాను కంటే తేజము లేదు, అర్మిలి కోరిక మాని ఎంతకంటే బుద్ధి లేదు. ధర్మపు శ్రీ వెంకటేశు తగిలి శరణు జొచ్చి, ధర్మపు శ్రీ వెంకటేశు తగిలి శరణు జొచ్చి, నిర్మలానందు కంటే నిశ్చయము లేదు. నిశ్చయము లేదు. కంటిని ఇదే అర్థము ఘన శాస్త్రములు తవ్వి నంటున నిందు కంటెను నాణ్యమెందు లేదు, నాణ్యమెందు లేదు, నాణ్యమెందు లేదు, నాణ్యమెందు లేదు. చాలా చక్కగా పాడావు ధనుజ. తారస్థాయిలో కూడా శృతి చాలా పర్ఫెక్ట్గా నిలబెట్టావు, అలాగే భావయుక్తంగా పాడావు, చాలా చక్కగా పాడావు. క్లాసికల్ శాస్త్రీయ సంగీతంలో నీకింత పట్టు ఉండడం అది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే నువ్వు బాగా వెస్ట్రన్ సాంగ్స్ పాడడానికి నువ్వు బాగా పేరు పొందినవాడు అనుకుంటాను. సార్ యాక్చువల్గా నేను స్టార్టింగే క్లాసికలే సార్. నాది ఎంఏ కర్ణాటక మ్యూజిక్లో ఎంఏ చేశాను సార్ తెలుగు యూనివర్సిటీలో. విజయనగరంలో నేను డిప్లొమా వర్క్ చేశాను. ఓకే. కానీ అన్ని జోనర్స్ పాడాలని చెప్పి వెస్టర్న్ ఎక్కువ పాడాను సార్. అందుకోసం అవన్నీ అది రాణించే సమయం సందర్భం ఇప్పుడు కుదిరింది. దేనికైనా ఒక సమయం రావాలి కదా. చక్కగా నీకు అవకాశం వచ్చింది, చాలా నిరూపించుకున్నావు, చాలా చక్కగా పాడావు. జోషి గారు బాగుంది ఇది. విన్నపాలు వినవలే అన్న కీర్తనలో ఎంత రసం ఉందో దీంట్లో కూడా అంతే రసోత్పత్తి జరిగింది. చక్కగా చేశారు. భూపాలం కదండి ఇది? అవునండి. అంటే ఈ సాహిత్యం అంతా చూసినప్పుడు నాకు ఇందులో మొత్తం అన్నమాచార్యుల వారి యొక్క జ్ఞానోదయం అనేటువంటిది కనబడుతుంది ఇందులో. ఏంటన్నది సాధారణంగా మనం భూపాలాన్ని కానీ సూర్యోదయానికి ఉపయోగిస్తాం కాబట్టి జ్ఞానోదయం ఏందని ఉద్దేశం కొద్ది భూపాలను తీసుకోవడం చాలా దూరం ఆలోచించారు. చాలా చక్కగా మీరు సమయస్ఫూర్తి బాగుంది. జ్ఞానోదయం, సూర్యోదయం. బౌళికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? బౌళికి అవరోహణలో నీ పడుతుందండి, నిషాదం పడుతుంది. ఇందులో ఓన్లీ సరిగపత సాదాబాగరి. ఓకే, చాలా చక్కగా చేశారు. అభినందనలు. చాలా బాగా పాడావు నాయన, బాగుంది. ఇంకా మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలి, అది ఆశీర్వాదం. అరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు. అరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూత దయానిధి యగువాడే, అరుదైన భూత దయానిధి యగువాడే పరులు తానేయని భావించువాడు, పరులు తానేయని భావించువాడు. ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడనాతడే హరినిరిగినవాడు,
ఆగడలాతడి హరినిరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఏ కులజుడైననేమి ఎవడైననేమి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో సంగీత దర్శకులు స్వరపరిచేటటువంటి కొత్త కొత్త పాటలెన్నింటినో మనం వినడం జరుగుతోంది. గాయనీ గాయకులుగా మేమందరం ఆ పాటలు పాడి తరించటం జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారి గాయనీ గాయకులందరూ కూడా ఏ కీర్తన ఆలపిస్తారా, స్వామివారిని పరిపరి విధాలా ఎలా కొలుస్తారా, తలుస్తారా, మనందర్నీ తరింపచేస్తారా అని ఎదురుచూసే సమయానికి తెరదించి శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారి గాయనీ గాయకులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంచికలో వారు ఆలపించబోతున్నటువంటి సంకీర్తన అన్ని మంత్రముల ఇందే ఆవహించెను, బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరరచన చేసిన గీతం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము.
చక్కగా పాడారు. ధారణ శక్తి అమోఘం మీది, అన్నీ గుర్తుపెట్టుకుని గమకాలు రిపిటేషన్ అన్ని చక్కగా గుర్తుపెట్టుకుని చాలా చక్కగా అన్ని మంత్రములు కాదు మొత్తం అందరూ దేవతలందరూ ఇక్కడే ఆవహించారన్నట్టుగా మీరు చక్కగా తీసుకొచ్చారు ఎఫెక్టు. అలాగే అన్ని సంచికల కన్నా ఈ సంచికలో జమినీరావు గారు విజృంభించారు. అది కేవలం తబలం మీదే మృదంగం ఎఫెక్ట్ తీసుకొచ్చారు గంభీరంగా. చాలా చక్కగా ఉంది జమినీ గారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఈవేళ నేను ఈ ప్రోగ్రాంకి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు వాళ్ళు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులో వాళ్ళు 10 మంది చేరగానే ఒకరి మీద ఒకరు పోటీ వచ్చేస్తుంది బాగా పాడాలన్నది. ఇది చాలా మంచి అది అలవాటు అన్నమాట. అది చాలా బాగుంది. నేనేమని చెప్పాను, మీ అందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా అదృష్టం నేను ఈవేళ ఇక్కడికి రావటము చాలా బాగుంది. చాలా ఇది మర్చిపోలేను. ఇంకా మళ్ళీ ఇంకెప్పుడైనా నేను చూడగలను మీ అందరినీ లేదో తెలియదు, కానీ ఈవేళ ఇక్కడ ఉండటం మాత్రం ఆ భగవంతుడి దయ, అదృష్టం అని అనుకుంటున్నాను. చాలా మేము మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలమ్మా. చాలా సంతోషంగా ఉంది. బాల సరస్వతి గారు ఇక్కడ, సరస్వతి ఆవహించిన బాలలు అక్కడ. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుడు జయపీంచే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుడు జయపీంచే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే, వెంకటమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము, వెంకటమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నుతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఘట్టం. ఈ పాత్రలో ఎవరి పేరు వస్తుందా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాము. స్వామివారి అనుగ్రహం కాస్త ఎక్కువ ఎవరి మీద ఇవాళ ఉన్నదా అని మేమందరం వేచి చూస్తున్నాము. స్వామివారి కటాక్షం ఈసారి జోసెఫ్ భట్లకి. ఏమని పొగడవచ్చు ఇదిగో నీ విలాసము. ధనుంజయ్. అర్థము ఘనశాస్త్రములు దౌవి. సాహితి. ఇప్పుడిదే కొలువున్నాడింతులు తాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బాలసరస్వతి దేవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని అన్నమాచార్యులు వారి సంకీర్తనలతో మీ ముందుంటుంది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వచ్చే సంచికలో. స్వస్తి. ఇదిగో తెలుసుకోమ్మా ఈ రెంటికి నీవే గురి, 10,000 విన్నపాలు భావించుకో నీవే. ఛాయలమా సుఖము జయమేటిదయ్యా, కాయములా కాణాచి కాపులము. ఏమని చెప్పుదుని ఇదివో నావలపు, దోమటి మోవితే నెల తొట్టుకునే వలపు. ఒక్కడవే లోకాన కొడయడవు నీవే, దిక్కుగా నెవరు లేరు తిమ్మినాయడా, దిక్కుగా నెవరు లేరు తిమ్మినాయడా. ఇంటి చేసిన భాగ్యము ఇట్టిది నీ కరుణ, ఎంతకెంత చెలులము
ఒకటైతే ఒకటి కాదు, వివరించి చూడవయ్య విరసముగాదు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగోపతి అయిన పురుషని దానము. అన్నమయ్య పాటకు పట్టాభిషేకము,